హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు. సో మనకు ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో కంపల్సరీ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. కాబట్టి చూసుకోండి. ఇస్రో, ఐఎస్ఆర్ఓ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, దీన్ని 1969లో ప్రారంభించారమ్మా. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకు బెంగళూరులో ఉంది అమ్మా. బెంగళూరు, ఓకే, కర్ణాటక. ఓకే, దీని ఇస్రో యొక్క ఓల్డ్ నేమ్ ఏదంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్, ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అని చూసుకోండి. అప్పుడప్పుడు మనకు అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో అయితే ఈ ఇస్రో యొక్క మొట్టమొదటి చైర్మన్ ఏమంటే డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. సింపుల్ గా విక్రమ్ సారాభాయ్ అంటారు. ఫౌండర్ ఆఫ్ ది ఇస్రో ఎవరంటే విక్రమ్ సారాభాయ్. ఓకే, ఇక సెకండ్ ఇస్రో చైర్మన్ ఎవరంటే ఎంజీకే మీనన్. ఎంజీకే మీనన్. ఓకే, ఇక థర్డ్ సిఇఓ ఇస్రో సిఇఓ ఎవరంటే సతీష్ ధావన్. ఓకే, సతీష్ ధావన్ గుర్తుపెట్టుకోండి మా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక తర్వాత ఇస్రో 9వ చైర్మన్ ఎవరంటే కె శివన్. ఇస్రో 10వ చైర్మన్ ఎస్ సోమనాథ్. ఇక 11వ చైర్మన్ ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అప్డేట్ వి నారాయణన్. ఈయన జనవరి 14, 2020 నుండి ఎన్నికయ్యారమ్మా. ఓకే, వి నారాయణన్. ఓకే, కాబట్టి ఇస్రో అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ బెంగళూరులో ఇస్రో ఉంది కాబట్టి దీన్ని స్పేస్ సిటీ అంటాం. ప్రయోగాలు జరుగుతాయి కాబట్టి సైన్స్ సిటీ అంటాం. సో గ్రీన్ సిటీ అంటాం, ఎలక్ట్రానిక్ సిటీ అంటాం, తర్వాత సిలికాన్ సిటీ. సో ఇలా అనేక పేర్లు ఉన్నాయి మనకు బెంగళూరు. కాబట్టి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.